మనం దేవుని కోసం ఉపవాసం ఉంటాం, కానీ ఆ రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల మన శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా? ఉపవాసం అంటే కేవలం మతపరమైన సంప్రదాయం మాత్రమే కాదు, అది మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకునే ఒక నేచురల్ హీలింగ్ ప్రక్రియ. ఒక యంత్రానికి సర్వీసింగ్ ఎంత అవసరమో మన శరీరానికి ఉపవాసం కూడా అంత అవసరం. అసలు మనం తినకుండా ఉన్నప్పుడు మన కణాలు ఏం చేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మనం నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థకు అస్సలు విశ్రాంతి ఉండదు. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం జీర్ణక్రియ కంటే శరీరంలోని పనికిరాని వ్యర్థాలను బయటకు పంపడంపై దృష్టి పెడుతుంది. దీన్నే శాస్త్రీయంగా ఆటోఫాగీ అంటారు. అంటే మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు శక్తి కోసం మనలోనే ఉన్న పాడైపోయిన కణాలను ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల పాత కణాలు తొలగిపోయి కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. నోబెల్ బహుమతి పొందిన ఈ అద్భుతమైన పరిశోధనను మన పూర్వీకులు ఏనాడో ఏకాదశి ఉపవాస రూపంలో మనకు అందించారు. మన పూర్వీకులు ఎంతటి దీర్ఘదర్శులో కదా. ఉపవాసం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు, మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మన మనసుపై మనకు నియంత్రణ వస్తుంది. ఆకలిని జయించడం అంటే మన ఇంద్రియాలను జయించడమే. భోజనాన్ని నియంత్రించడం ద్వారా మనలోని ప్రాణశక్తిని పెంచుకుంటాం. అందుకే ఉపవాసం రోజున మనసు ప్రశాంతంగా, శరీరం తేలికగా అనిపిస్తుంది. అది భగవంతునికి మనం ఇచ్చే కానుక కాదు, మన శరీరానికి మనం ఇచ్చుకునే గొప్ప బహుమతి. వారానికి ఒకసారి లేదా నెలకు 2 సార్లు ఉపవాసం చేయడం వల్ల మన శరీరం ఒక కొత్త యంత్రంలా పునరుత్తేజం పొందుతుంది. భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ సంప్రదాయాన్ని గౌరవించండి. ఉపవాసం అంటే శిక్ష కాదు, అది మన శరీరానికి మనం ఇచ్చే ఒక రీసెట్ బటన్. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మీ హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. హంసవాహిని.